ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను రాగి పిండితో చేసినటువంటి చపాతీలు. ఈ రాగి పిండితో చేసినటువంటి చపాతీలను మనం చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి, అలాగే రెగ్యులర్గా చేసుకునే చపాతీల లాగానే చాలా మెత్తగా ఎలా వస్తాయో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ముందుగా నేను ఒక 1 కప్ వరకు రాగి పిండిని తీసుకున్నాను. ఈ రాగి పిండిని మనం ముందుగా ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాతనే మనం చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలాంటి ఏమైనా హార్డ్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి కదా. చూడండి, ఇప్పుడు మనం పిండిని జల్లించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్ళను వేసుకొని మనం వేడి చేసుకోవాలి. ఇక్కడ మీరు పిండిని ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ పిండిని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ రాగి పిండిని ఈ వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత గిన్నెని పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా ఒక గరిటెను తీసుకొని బాగా కలుపుతూ ఈ పిండిని కలుపుకోవాలి. పిండి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఒక చిన్న ప్లేట్లోకి ఈ పిండి మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చేతితో ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. చూసారు కదా, 1 కప్పు పిండికి మనకు 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనెని కూడా వేసి మరొకసారి ఈ పిండిని బాగా కలుపుతున్నాను. మీకు నీళ్ళు అనేటివి కరెక్ట్గా పిండి కలుపుకోవడానికి సరిపోకపోయినట్లయితే మరి కొంచెం చల్లటి నీళ్ళని కూడా వేసుకొని పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనం మామూలుగా గోధుమ పిండి అయితే ఎలాగా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో చాలా స్మూత్గా వచ్చే విధంగా ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మన పిండి అనేది ఇప్పుడు చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులో నుంచి ఒక బాల్ తీసుకొని మనం చపాతీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే తరహాలో మనం ఈ రాగి ముద్దలను కూడా ఒక్కొక్కటి తీసుకొని మనం చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ముద్దలు అనేటివి కొంచెం ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి ఒక క్లాత్ని కానీ ఏదైనా ఒక చిన్న గిన్నెని కానీ పెట్టి ఉంచండి. అప్పటి వరకు మనకి పిండి అనేది అలాగే మెత్తగా సాఫ్ట్గా ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఈ విధంగా పైనుంచి పొడి పిండిని చల్లుతూ మనం సేమ్ టు సేమ్ చపాతీని అయితే ఏ విధంగా రోల్ చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ రాగి పిండిని కూడా తీసుకొని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కాకపోతే మనకి ఇక్కడ ఈ రాగి పిండితో చేసినటువంటి చపాతీలు అనేటివి సైడ్కి కొంచెం ఈ విధంగా క్రాక్ అవుతూ వస్తాయి. అలా వచ్చినా ఏం పర్వాలేదు, చపాతీలు అనేటివి చాలా మెత్తగానే వస్తాయి. చూసారా, ఈ విధంగా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీలను కాల్చుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం చపాతీని దీనిపైన వేసుకోవాలి. ఒక వైపుకి కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బబుల్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చపాతీని మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. చూడండి, మన చపాతీ అనేది చాలా బాగా పొంగుతుంది కదా. ఇప్పుడు మీరు ఈ చపాతీని ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆయిల్ని కూడా తీసుకొని ఈ చపాతీకి అప్లై చేసుకొని మనం ఈ విధంగా కూడా చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతిసారి గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలనే మనం ప్రిపేర్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఒకసారి ఇలాంటి హెల్తీ ఫుడ్ని కూడా మీరు ప్రిపేర్ చేస్తూ ఉండండి. ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు కదా, అందుకని చిరుధాన్యాలతో చేసినటువంటి ఆహారంని ఎక్కువ తీసుకుంటున్నారు కదా. అందుకని ఇక్కడ నేను ఈరోజు ఈ రాగి పిండితో చేసినటువంటి చపాతీలను మనం చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను ఈ చపాతీలను పప్పు అలాగే ఆలు కర్రీతో సర్వ్ చేస్తున్నాను. మీరు నాన్ వెజ్ కర్రీస్తో అయినా లేదంటే వెజ్ కర్రీస్తో అయినా దేనితో తిన్నా కానీ చపాతీలు చాలా టేస్టీగానే ఉంటాయి. చూడండి, మన చపాతీలు అనేటివి ఎంత మృదువుగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. అలాగే ఇలా ఒకసారి మధ్యలోకి చించి చూడండి, చాలా పొరలుగా మన చపాతీలు అనేటివి వచ్చాయి కదా.
సేమ్ టు సేమ్ గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు అయితే ఏ విధంగా చాలా సాఫ్ట్గా ఉంటాయో ఇవి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.